హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు Oppo A15 Cph-2185 మొబైల్ని స్క్రీన్ అన్లాక్ ఎలా చేయాలో చెప్తాను. అయితే ఇదే ఆ మొబైలు ఒప్పో F15 మొబైలు. ఇది లాక్ పెట్టేసి మర్చిపోయారు. అయితే దీన్ని హార్డ్ రీసెట్ చేద్దామంటే హార్డ్ రీసెట్ అయితే కుదరదు ఇది. కాబట్టి ఇది స్క్రీన్ అన్లాక్ చేయాలంటే ఈఎంటీ డాంగిల్ ఒకటి ఉండాలి. ఈఎంటీ డాంగిల్ని ఉపయోగించి దీన్ని అన్లాక్ ఎలా చేయాలో నేను చెప్తాను. ముందుగా *#899# కొట్టి అక్కడ సాఫ్ట్వేర్ వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటే మోడల్ నెంబర్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. చూసారా, ఇది Cph-2185. ఇది ఒప్పో. ముందు ఏ ఒప్పో మోడల్స్కైనా ఈ యొక్క కోడ్ కొట్టేస్తే దాని మోడల్ నెంబర్ చూపిస్తుంది అనమాట. Cph-2185 ఇది. ఏం టైప్ చేయాలంటే *899#. చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు ఏ పిన్ కొట్టినా కానీ టైమింగ్ అయితే పడుతుంది, స్క్రీన్ అయితే అన్లాక్ కావట్లేదు. దీన్ని ఎలా అన్లాక్ చేయాలో చెప్తాను. ఈఎంటీ డాంగిల్లో ముందుగా ఈఎంటీ ఎంటీకే సెటప్ అనేది ఓపెన్ చేద్దాము. ఎంటీకే సెటప్ ఓపెన్ అయింది. ఇక్కడ టూల్స్ అండ్ ఎఫ్ఆర్పిలోకి వెళ్ళి మోడల్ బ్రాండ్ మోడల్ సెలెక్ట్ చేసుకుందాము. ఒప్పో. చూసారా, లిస్ట్లో మోడల్ లేదు. అయితే ఇది లేటెస్ట్ అప్డేట్లో ఇచ్చాడనమాట. ఇది ఓల్డ్ సెటప్ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. లేటెస్ట్ అయితే ఇన్స్టాల్ చేయలేదు, అందుకని ఈఎంటీ సపోర్ట్ యాక్సెస్ ఓపెన్ చేస్తున్నాను. ఈ సపోర్ట్ యాక్సెస్లో ఇన్స్టాలర్స్లో లేటెస్ట్ ఈ మొత్తం యాడ్ అయ్యి ఉంటాయి. అక్కడి నుంచి లేటెస్ట్ వెర్షన్ సెటప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి, ఎంటీకే 4.2 ఉంది కదా, 4.2 డౌన్లోడ్ చేస్తున్నాను. 4.2 డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం డౌన్లోడ్ అయిందాక. అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోండేది ఓల్డ్ సెటప్ అనమాట. లేటెస్ట్ సెటప్లో దీనికి అప్డేట్ ఇచ్చాడనమాట, అందుకే లేటెస్ట్ది డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ లేటెస్ట్ మొత్తం ఎంటీకే, ఒప్పో, రియల్మీ మొత్తం అన్లాక్ అవ్వాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే లిబ్ డ్రైవర్స్ అని చెప్పి ఆ సపోర్ట్ యాక్సెస్లోనే ఉంటాయి. లిబ్ యూఎస్బి డ్రైవర్స్, ఇది ఖచ్చితంగా ఈ డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేయలేదంటే మీకు అన్లాక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ అనేవి వస్తాయి. డ్రైవర్ ఇష్యూ అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లిబ్ యూఎస్బి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పి తెలుగులోనే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా చూసి ఎలా డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలో దాని ప్రకారం ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను లేటెస్ట్ సెటప్. సెటప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. చూసారా, సెటప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇట్లా ఇన్స్టాల్ చేసేటప్పుడే లిబ్ యూఎస్బి డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేయమని అడుగుద్ది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు అది. మీరు కానీ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఎలా లిబ్ యూఎస్బి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలో కింద వీడియో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా చూసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రాండ్ మోడల్ సెలెక్ట్ చేద్దాము. బ్రాండ్లో ఒప్పో సెలెక్ట్ చేస్తున్నాను. మోడల్లో ఇప్పుడు చూసారా ఎంత లిస్ట్ వచ్చిందో. ఇందాకైతే ఏం లిస్ట్ రాలేదు, ఇప్పుడు పెద్ద లిస్ట్ అయితే వచ్చింది కదా. ఇవన్నీ కొత్తగా యాడ్ అయినాయి అనమాట. దీంట్లో A15 Cph-2185 ఉంది కదా, A15 Cph-2185 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫార్మాట్ ఎఫ్ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. పక్కన డూ అనే ఆప్షన్ ఉందా, డూ ఆప్షన్ మీద టిక్ చేయగానే ఇది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఫార్మాట్ ఎఫ్ఎస్
రైట్. ఇప్పుడు మొబైల్ని వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ 2 బటన్స్ ప్రెస్ చేసి యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయగానే రివర్స్ తీసుకుంటుంది. చూడండి కనెక్ట్ అయిపోయింది కదా, ఒక్క సెకండ్లోనే అయిపోద్ది, ఇంకేం లేదు. అట్లా పక్కన పెట్టేసేయండి. ఫార్మాటింగ్ యూజర్ డేటా డన్ అయిపోయింది కదా, సింపుల్, ఒక్క సెకండ్లోనే అయిపోయింది. ఇది అన్లాక్ అయిపోయినట్టే. ఇప్పుడు చూద్దాం, ఓపెన్ చేసి ఫార్మాటింగ్ యూజర్ డేటా డన్. రైట్. ఇప్పుడు మొబైల్ అయితే ఓపెన్ చేసి ఆన్ చేసి చూద్దాము. పవర్ ఆన్ చేస్తున్నాను ముందుగా. ఇది పవర్ ఆన్ అయితే కావట్లేదు. ఒకసారి వెనక బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి బ్యాటరీ కనెక్టర్ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఆన్ చేద్దాము. చూసారా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఒప్పో లోగో వచ్చింది. చూద్దాము లాక్ అయితే పోయిందో పోలేదో. ఇది ఆన్ అయ్యేసరికి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే ఇది మొత్తం ఫ్యాక్టరీ రీసెట్ అయింది కదా, మొబైల్ స్క్రీన్ లాక్ అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఇది మొత్తం మళ్ళీ లోడ్ అయ్యేసరికి కొంత టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం దాకా వెయిట్ చేద్దాము. కొంచెం టైం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఇది వెయిట్ చేద్దాం ఇప్పటిదాకా. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ అయింది. లాక్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, సెటప్ చేయమని అడుగుతుంది. సెటప్ చేస్తున్నాను. స్కిప్.
చూసారా, ఎఫ్ఆర్పి లాక్ ఉంది, వైఫై కనెక్ట్ చేయమంటుంది. ఎఫ్ఆర్పి లాక్ ఉంది. ఇలా అడిగిందంటే సింపుల్గా బైపాస్ చేసేయచ్చు. ఎఫ్ఆర్పి సింపుల్గా బైపాస్ చేయడం చాలా ఈజీ. ఏం లేదు, ఎమర్జెన్సీలోకి వెళ్ళి *813# కొట్టామంటే ఎఫ్ఆర్పి లాక్ అనేది వెళ్ళిపోద్ది. చాలా ఈజీ. ఒప్పో అన్ని మోడల్కి ఇంతే, లేటెస్ట్ మోడల్స్కి *813# కొట్టామంటే లాక్ బైపాస్ అయిపోద్ది, ఎఫ్ఆర్పి లాక్. ఓకేనా ఫ్రెండ్స్, అదన్నమాట. ఇప్పుడు మోడల్ నెంబరు చూద్దాం ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా, ఒప్పో A15 Cph-2185. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.